సో థర్డ్ వీక్ నామినేషన్స్ ఇప్పుడు థర్డ్ వీక్ అమ్మా. థర్డ్ వీక్ నామినేషన్ చూసుకుంటే ఓరిని గట్టిగా బాగా కొట్టేసుకొని అంత సిల్లీ నామినేషన్ కొన్ని హైలైట్ నామినేషన్ కొన్ని జరిగిన తర్వాత లాస్ట్లో ఇక బిగ్ బాస్ గారు అరే కొట్టుకొని చాలు అని చెప్పేసి ఇది సీజన్ 8 సెకండ్ వీక్. ఫస్ట్ వీక్లోనే 8 మెంబర్ నామినేషన్ అయ్యారు. సెకండ్ వీక్లో కూడా 8 మెంబర్స్ నామినేషన్ అయ్యారు. ఆ నామినేషన్ అయిన వాళ్ళ పేర్లు ఏంటంటే ప్రేరణ, కుక్క పిల్లలాగా అరిసిద్ది ప్రేరణ, ఇంకోటి వచ్చేసి నైనిక. ఈ మధ్య వీక్ మొత్తం వీక్గానే ఉంది, లాస్ట్ మొత్తం వీక్గానే ఉంది, యాక్టివ్గా లేదు. పృథ్వీ అనుకోవచ్చు, బూతులు మాట్లాడతారు. సో ఎక్కువ ఫక్ వర్డ్స్ యూజ్ చేస్తారు, ఆ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. మణికంఠ బాగా యాక్టివ్గా అయిపోయారు. ఎమోషనల్ నుంచి యాక్టివ్నెస్కి బాగా కామెడీ సీన్కి వచ్చిన కామెడీ మణికంఠ అనుకోవచ్చు. విష్ణుప్రియ మన కామెడీ అంటే ఏమో కామెడీ కింగ్ అనుకోవచ్చు, కామెడీ క్వీన్ అనుకోవచ్చు. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి, అండ్ ఎమోషన్ కూడా అనేది చూపించుకోదు అన్నమాట. దాని అన్న ఎమోషనల్ లోపల దాచుకుని ఉండే అమ్మాయి అనుకోవచ్చు. సీత ఎమోషనల్ గేము గొడవలకు కిర్రాకు, సీతకి కిర్రాకైన అని అనుకోవచ్చు. సో ఆ అమ్మాయి కూడా సీత కూడా నామినేషన్లో ఉంది. సో యష్మి చీఫ్ డామినేటింగ్ పిచ్ కుక్క అనుకోవచ్చు మనం, కొన్నిసార్లు అలాగే అయి ఉండిద్ది. సో డామినేటింగ్ క్యారెక్టర్ యష్మి కూడా ఉంది. సో దాని గురించి ఎక్కువ చెప్పడానికి నాకు ఏం అనిపించలేదు, ఎందుకంటే గేమ్లో ఏం లేదు, అన్నింటిలోనే ఏం లేదు కాబట్టి. ఇంకా అభయ్ నవీన్ గురించి చెప్పుకోవచ్చు. సో ఆయన అన్నింటిలోనే తక్కువ ఉన్నారు, లాస్ట్ వీక్లో చూసుకుంటే చాలా తక్కువ ఉన్నారు. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారు. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం వల్ల నాకేంటంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న వాళ్ళు చాలా కొన్ని వీక్స్ కొన్ని గేమ్ అంటే అంతకుముందు జరిగిపోయిన వాటి గురించి చూసుకుంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరో లేరు, నామినేషన్ చేసుకున్న వాళ్ళు. సో ఈయన కూడా ఉంటారు లేదా అనేది నాకు కొంచెం డౌట్గానే ఉంది. సో ఎవరైనా ఉంటే ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఆయన ఉంటారా లేదని చెప్పేసి. సో మేమైతే ఉంటారని నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ఆయన లాస్ట్ వీక్లో చూసుకొని చాలా తక్కువ ఉన్నారు గేమ్స్లో. సో ఇప్పుడు ఎలా ఉంటారనేది తెలియదు. సో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరు ఎలా నామినేట్ అయిపోతారు వెళ్ళిపోతారని మీ ఒపీనియన్లో ఉన్నది కామెంట్ చేసి కింద మీ అభిప్రాయాన్ని తెలపగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.